వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ విన్నాను. అండ్ ఐ సా దోస్ కామెంట్స్. నాకు బాగా కోపం కన్నా జాలి ఎక్కువ. అంటే ఒకళ్ళెవరు వీడియో చేశారండి, అబ్బాయిలు జోక్ అయిపోయారు ఇండియాలో, కట్నం ఎందుకు తప్పు, మీరు మీరు ఫైనాన్షియల్ స్టేటస్, డబ్బులు గురించి, ఆస్తుల గురించి అడిగినప్పుడు అబ్బాయిలు మీ దగ్గర నుంచి కట్నం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే ఉంది అని తను ఒక లిటిల్ బిట్ సెన్సిబుల్ వీడియో ఒకటి చేశాడు. నేను అరే బ్రాడ్ మైండెడ్ అయ్యారు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుకున్న అతను నన్ను క్వశ్చన్ చేశాడు, ఏంటి మీరు పెళ్ళాక ఇంటి పేరు ఎందుకు మార్చుకోలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని ఫోటోలు ఎందుకు దిగుతున్నారు అని చెప్పేసి. అలాంటి కామెంట్స్ చూస్తే వాళ్ళ నేరో మైండెడ్నెస్ కి నాకు వాళ్ళ మీద జాలేస్తుందండి. అంతకు మించి ఏం లేదు. అది ఐఎమ్ నాట్ లెటింగ్ దెమ్ ఎఫెక్ట్ మీ. సెన్సిబుల్ గా ఉంటే ఐ అండర్స్టాండ్. లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకొని ఉండాల్సిందే, ఇవన్నీ ఉంటే కొంతమందికి నేను రిప్లై ఇస్తున్నాను, మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు కొన్ని, లేదా ఇదండి నేను చెప్పదలుచుకుంది అని. కానీ కంప్లీట్ గా ఇగ్నోరెంట్ గా నేను చెప్పిన పాయింట్ ని పదే పదే ప్రూవ్ చేస్తూ ఒక సెక్సిస్ట్ కామెంట్స్ చేస్తూ, మీరు డ్రెస్ వేసుకున్నారు కాబట్టి, మీరు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మీకు ఇలా మాట్లాడే అర్హత లేదు, ఇలాంటివి మాట్లాడే వాళ్ళని నేను పట్టించుకోవట్లేదండి. ఐ జస్ట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దిస్. మహేష్ గారు అన్నప్పుడే అలాంటి ఒక పర్సన్ మీరు వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే మీరు పండగ చేసుకోలో మీరు బ్రహ్మానందం అంటున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్రహ్మానందం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీకెండ్ వెంకటరావు అనే ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాం. వీకెండ్ వెంకటరావు మీరు దాంట్లో బ్రహ్మానందం చూస్తున్నారు, బట్ ఇది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటంటే పెళ్ళవక ఆ క్యారెక్టర్ కొన్ని గుణగణాలు అండ్ లైక్ ఈస్ గాట్ లాట్ ఆఫ్ మేనేజర్ నేమ్. You're not saying that he is a noble person. వీకెండ్ వెంకటరామన్ ఆ క్యారెక్టరైజేషన్ లో ఉన్న లోపాలు, వాడి వీక్నెస్లు, వాడి స్ట్రెంగ్త్లు, వాడి గ్రీడ్, దట్ ఈస్ అ క్యారెక్టర్. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం సినిమాలో ఆ బ్యాడ్ క్యారెక్టర్ ఉండకూడదు. అంటే బ్యాడ్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ లైక్ ఈస్ గోయింగ్ టు బిహేవ్ బ్యాడ్లీ. సో అండ్ ఒక సినిమా అంటే లైక్ ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్, ఆల్ క్యారెక్టరైజేషన్స్. దే విల్ బి గుడ్, దే విల్ బి బ్యాడ్, they'll be neutral, they'll be kids, they'll be all side ఉంటాయి కదా. సో అందరినీ మంచి క్యారెక్టర్ కింద రాసేసి అందరూ మంచిగా మాట్లాడితే ఒక్క నిమిషం అన్నపూర్ణ గారు మీరేమంటారు? మహేష్ వెంకట్ చెప్తున్నంత ఏకీపిస్తారా? మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ కాంట్ డిక్టేట్ వాట్ ఫిల్మ్ షుడ్ బి మేడ్. షీ మేడ్ హర్ పాయింట్ దట్ షీ హ్యాస్ అబ్జెక్షన్ టు ఇట్ అండ్ బీ సెన్సిటివ్ అబౌట్ ఇట్. అంటే ఆ సెన్సిటివిటీని ఖచ్చితంగా ఫిల్మ్ మేకర్స్గా యాక్సెప్ట్ చేస్తాం. ఎస్, వీఆర్ ఆల్సో థింకింగ్, వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు బి కాన్షియస్. ఒక్కోసారి ఇట్ మైట్ మిస్. అది కాక ఆడియన్స్లో కూడా డిఫరెంట్ సెగ్రిగేషన్స్ ఉంటాయి. కొంతమందికి అబ్జెక్షన్ ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కాబట్టి అబ్జెక్షన్ ఉన్న వాళ్ళందరినీ తప్పునో లేకపోతే అబ్జెక్షన్ లేని వాళ్ళందరూ కరెక్ట్ అనో కూడా చెప్పడం తప్పు, కరెక్ట్ కాదు మనది. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ హూ వుడ్ అప్రిషియేట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా. So it is fine. She has her right to express and she has no right to tell filmmakers that you write only like this. పూర్ణ ప్రస్తావించిన ఒక్క ఇన్సిడెంట్, ఒక్క ఉదాహరణ పక్కన పెడితే మీరు చెప్పిన చాలా సినిమాల్లో హీరో చివరికి చాలా సక్సెస్ అయిపోతాడు, అమ్మాయిలు వెంటబడి వేధించి వాళ్ళ నాన్న పోలీస్ కమిషనర్ అయినప్పటికీ కూడా గోడ దూకి ఆ అమ్మాయిని హింస పెట్టిన తర్వాత వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తున్నారు కదా. చూపిస్తున్నారంటే అమ్మాయి ఒప్పుకుంటే చేసుకున్నాడా, లేకపోతే ఎత్తుకెళ్ళి బలవంతంగా చేసుకున్న తర్వాత కూడా కమిట్ చేసే ఉన్నాయి. అంటే గ్లోరిఫై చేయకూడదు అన్నారు, కానీ గ్లోరిఫై కూడా చేసే క్యారెక్టర్లు కూడా ఉన్నాయనేది ప్రశ్న. అమ్మాయిని వీక్ గా చూపిస్తున్నారు, హీరోయిజం ని గ్లోరిఫై చేస్తున్నారు అనే అండి మా డిస్కషన్. అమ్మాయి ఒప్పుకుంటుంది, కానీ అలా చేస్తే అంటే దానికి కంఫర్టబుల్ గా కర్తవ్యం లాంటి సినిమాలు కూడా చెప్తారు. అద్భుతమైన సినిమాలు తీసాం, రుద్రమదేవి, కర్తవ్యం, అరుంధతి, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలు ఉన్నాయని కూడా చెప్తారు కదా. అరుంధతి ఉంది, అరుంధతిలో యూనో ఏముంది మూవీలో అంటే రేప్ ని గ్లోరిఫై చేశారు మూవీలో. హిస్ గోల్ త్రూ అవుట్ ద మూవీ ఇస్ టు రేప్ హర్. రేప్ ఒకవేళ కానీ తర్వాత వాడు సమాధిలో ఉన్నా కానీ వాడిని పనిష్ చేసామని చెప్తారు. రేప్ ని ఎలా సమాధిలో ఉన్నా కూడా పనిష్ చేశారు అని, అది చివరికి అది మెసేజ్ అని చెప్తారు. రేప్ ని ఎట్లా చూపించాలంటే అది చూడగానే ఇంతకంటే డిస్కస్టింగ్ ఇంకొకటి లేదు, ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదన్న ఫీలింగ్ కలగాలి. కానీ మనం చూపించేది ఎట్లా ఉంటుందంటే ఇట్ టర్న్స్ దెమ్ ఆన్. శ్రీధర్ గారు ఏమని చెప్తారా? ఈ పాయింట్ మీద నేను ఏం చెప్పలేను అంటే ఇప్పుడు తను మాట్లాడిన పాయింట్ మీద బికాజ్ నాకు అరుంధతి పాయింట్ గుర్తులేదు. బట్ ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, ఆ పైన మనకు ఒక సెన్సార్ అంటూ ఉంటుంది. మనం కూడా గ్లోరిఫై చేయొద్దు, ఏదైనా బ్యాడ్ను చేయకుండా చూద్దాం మన సైడ్ నుంచి. అన్నపూర్ణ చెప్పిన పాయింట్లు బాగున్నాయి. తను మేబీ ఆ లోపల యూజ్ చేసిన లాంగ్వేజ్
తన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గౌరవిద్దాం. తను చెప్పిన అది పెద్ద issue కాదులేండి. అది పెద్ద ఇష్యూ Spirit కాదు. మనం బట్ పట్టించుకోవాలి కానీ స్పిరిట్ ఒకటి రెండు తీసేసుకుంటే వాక్యాలు పెద్దలు చెప్తే సవరించుకుంటాను అన్నప్పుడు విల్ హ్యావ్ అవర్ ఓన్. మన యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా ఎవ్రీ సీన్ కన్సీవ్ చేసేటప్పుడు కానీ ఆ సమంత రంగు తక్కువ అనేది కూడా మీ సినిమానే అనేది ప్రాబ్లం. అదే సమంత మహేష్ బాబు వేరే మూవీలో హీరోయిన్ ని వేరేలా బీచ్ లో పోస్టర్ మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే హీరోయిన్లు కూడా డబ్బుల కోసం ఏం చేయట్లేదు, వాళ్ళు సెన్సిబుల్ గా ఉన్నారు. ఇప్పుడు మన అన్నపూర్ణ గారు సెడ్ సుకుమార్ లాంటి దర్శకులు వస్తారు అది ఇది అని అన్నారు కదా. మరి ఆ శృతి హాసన్ అదే అప్పుడు ఆ పోస్టర్ ఉంది కదండి, వన్ నేను ఒక్కడిని, అంటే వాట్ ఈస్ ఆర్ రియాక్షన్ ఆన్ దట్? కుమార్ సినిమాల్లో కూడా కొన్ని సీన్లు ఉన్నాయిలేండి. మనం ఓవరాల్ గా ఎవరిని సూపర్ ఎవరిని అన్నపూర్ణ గారు చెప్పండి. ఆ పోస్టర్ పైన ఐ వాంట్ టు నో అన్నపూర్ణస్ ఒపీనియన్. షూర్ అండి, అది అసలు అది సెక్సిస్ట్ యాజ్ హెల్ నేను ఒప్పుకుంటాను. బట్ సమంత ఎప్పుడైతే రిజెక్షన్ ఐ మీన్ లైక్ ఇది అఫెన్సివ్ గా ఉంది అని చెప్పిందో వెన్ దే కన్సిడర్ ఇట్ దట్ వాస్ ఫైన్. బట్ అది చేయడం అనేది పోస్టర్ చాలా దారుణం. నేను సుకుమార్ లాంటి డైరెక్టర్ వస్తారు, మహేష్ బాబు వాట్ ఈస్ ద అన్నపూర్ణ ఐ జస్ట్ వాంట్ టు నో అంటే మీరు ఒక్క అంత మాట్లాడేసి ఒక సుకుమార్ గారినే సింగిల్ అవుట్ చేస్తున్నారు కదా, వాట్ ఈస్ ద రీజన్? అంటే సుకుమార్ గారిలో నచ్చిన పాయింట్లు ఏంటి? కొత్తగా ట్రై చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు సినిమా విషయంలో అనేది. అంటే ఇప్పుడు ఆర్య 2 తీసినప్పుడు చాలా మందికి అసలు సినిమా నచ్చలేదు, దే ఫాట్, బట్ ఈ స్టూడ్ ఆన్ ఈ గ్రౌండ్, నేను తీస్తాను ఇలాంటి సినిమాలు కొత్తగా తీయాలి అని. సుకుమార్ గారి పేరు డైరెక్టర్ గా సుకుమార్ గారి పేరు నేనేమంటాను తెలుసా, మీకేమో సుకుమార్ గారు కొత్తగా అంటే దిస్ ఓన్లీ ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి నేను చెప్తున్నాను. మీకేమో సుకుమార్ గారిలో కొత్తగా ట్రై చేసే పాయింట్ కనపడుతుంది, నాకేమో సుకుమార్ గారిలో నెగటివిటీ కనపడుతుంది. క్యారెక్టరైజేషన్ ప్రతి హీరో క్యారెక్టరైజేషన్ నెగటివ్ గా బిహేవ్ చేస్తుంది. ఐ డోంట్ లైక్ దట్ నెగటివిటీ. ఐ కాంట్ ఇమాజిన్ 2.5 hours హీరో ఆ నెగటివిటీని గ్లోరిఫై చేస్తాడు సుకుమార్. సో దట్స్ మై పాయింట్. అదే తమన్నా నాగ చైతన్య సినిమా కూడా సుకుమారే కదా 100% లో. అందులో కూడా హీరోయిన్ చాలా హెరాస్ చేశారు. ఎవ్రీ మూవీ హీరో క్యారెక్టరైజేషన్ నెగటివిటీ గ్లోరిఫై ఉంటది అనమాట. ప్రతిదీ ఆ నెగటివిటీతోనే ఉంటాడు, దాన్నే గ్లోరిఫై చేసి అదే హీరోయిజం అని ప్రూవ్ చేస్తాడు. సో అది మీకు నచ్చి ఉంటుంది అన్నపూర్ణ గారు, మిగతా వాళ్ళకి నచ్చకపోయింది. అంటే సినిమాలు నచ్చి కాదండి, నేను సుకుమార్ గారు లాంటి డైరెక్టర్స్ వస్తారు, కలేజా మనం గగనం లాంటి సినిమాలు ఇంకా తీస్తారు అన్నాను. అంటే లైక్ ఐ ఇంక్లూడెడ్ సుకుమార్ గారి మూవీస్ విత్ ఆల్ దీస్ మూవీస్ అనమాట. ఎందుకంటే కలేజాలో కూడా మహేష్ బాబు అనుష్క మీద చాలా యూనో కొన్ని అబ్యూజివ్ ఐ మీన్ లైక్ కొన్ని కామెంట్స్ చేస్తారు. అది నేను బాహుబలి సినిమా కూడా బాగుంది అన్నాను, సినిమాలు బాగున్నాయంటే ఈ ట్రాక్స్ బాగున్నాయని కదండి. ప్రతి సినిమాలో ప్రాబ్లం ఉంది, బట్ కొత్తగా ట్రై చేస్తున్నారు. కలేజాలో త్రివిక్రమ్ గారు దేవుని ప్రొజెక్ట్ చేసిన ఒక విధానం, అవన్నీ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మీరు కొంచెం ధైర్యం ఇస్తే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇవన్నీ ఓవర్కమ్ అవుతారు, ఈ కమర్షియల్ సైకిల్ నుంచి బయటకు వస్తారు. అందుకని ఇలాంటి సినిమాలు కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి అని చెప్పడానికి నేను చెప్పానండి. అంతేకాని ఆ సినిమాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి 100% అని కాదు. ఎందుకు వెళ్ళలేదు అంటే దేవర్ జస్ట్ బీయింగ్ ఏం జరుగుతుంది ఇదే జరుగుతుందని చెప్పారు. కానీ ఎవరు కూడా అసలు ఏం చేస్తున్నారు మీరు అనేది క్వశ్చన్ చేయలేదు. నాకు అదే బాధేసిందండి. అంటే అందరికీ చేయాలని ఉంది. నేను అలీ గారి గురించి మాట్లాడిన ఎందుకు రీజన్ ఏంటంటే, ఆ రోజు నేను మార్నింగ్ ఇంటికి కాల్ చేసినప్పుడు మా మదర్ ఫాదర్ టీవీ చూస్తూ మా డాడీ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయినాడు. అసలు టీవీ చూడలేకపోతున్నావు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. అలా వాళ్ళు చూసి నువ్వు ఏదైనా రాయి దీని గురించి అన్నారు. బికాస్ నేను ఇది మూవీస్ గురించి చేసిన ఫస్ట్ వీడియో కాదండి, ఇది నేను చేసింది 3rd వీడియో. అంటే ఓవరాల్ గా నేను చేసిన 3rd వీడియో. అంతకుముందు పీకే సినిమా చూసినప్పుడు కానీ హలో ఇండియాస్ డాటర్ అది చేశారుగా మీరు ఇంతకుముందు వీడియో. అవునండి, అంతకుముందు పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పీకే సినిమా నచ్చి కూడా వాళ్ళు అప్రోచ్ అయిన కొన్ని పాయింట్స్ నచ్చి కూడా నేను చేశాను వీడియో. బట్ ఇది ఎందుకు రీచ్ అయింది అంటే యాజ్ యూ సెడ్ నెగిటివిటీ అటెన్షన్ తీసుకొచ్చింది, మేము అటెన్షన్ కోసమే చేస్తుంది, అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తుంది అనుకుంటూనే వాళ్ళ వీడియోని షేర్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు అది నవ్వు ఆశ్చర్యం వేసింది అసలు.